విధానాలు మీరు బాగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ వాగ్దానాల వలన మనం ధైర్యము పొందవచ్చు. ఈ వాగ్దానాల వలన ధైర్యము కలుగుతుంది. మొదటిగా 40వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే 5వ వచనాన్ని చదవండి. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. చూడండి, దేవుని మహిమ చూడటం, దేవుని కార్యాలు చూడటం, దేవుని శక్తిని చూడటం. ఏం చేయాలి? మనం మన జీవితాల్లో ఉన్న ఎత్తులు పల్లాలు సరి చేసుకోవాలి. మన మార్గాలన్నీ కూడా సరి చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు చెప్పింది మనం చేస్తామో అప్పుడు దేవుని కార్యాలు చూస్తాము. నీవు దేవుడు చెప్పింది చేయటం అలవాటు చేసుకోవాలి. నేను ఎక్కడో ఒక రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక స్త్రీ, ఆమెకి 2 ఆడపిల్లలు, ఆమెకి భర్త లేవు. అయితే ఆమె ఒక ఉద్యోగం చేసుకుంటుంది. ఉద్యోగం చేసుకుని పిల్లల్ని బ్రతికించుకుంటుంది. కానీ మంచిగా ప్రార్థన చేసుకుంటుంది, చక్కగా దేవునితో సహవాసం ఉంది. ఆమె దేవుడు చెప్పినట్లు చేయటం అలవాటు చేసుకుంది. అట్లా బ్రతుకుతుందా. ఒకరోజు దేవుడు ఏం చెప్పాడంటే ఆమెకి, మనం ఆశ్చర్యపోతున్నాం, నీ బంగారాన్ని, నీ 2 కూతుళ్ళు బంగారాన్ని తమిళనాడులో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారికి కానుకగా ఇచ్చేయండి అని దేవుడు ఆమెతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఒకసారి ఎదిరిపోయిందా, ఏంటి ప్రభా? దేవునితో ఆమె సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడితే ఆమె బ్రతుకుతూ జీవిస్తూ వస్తూ ఉంది. ఒక సందర్భంలో దేవుడు ఏం చెప్పాడంటే, నీది నీ 2 బిడ్డలది బంగారాన్ని ఫలానా రాష్ట్రంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చేయాలి కానుకగా అని దేవుడు చెప్తా ఉన్నాడు. అసలు ఆ పాస్టర్ గారు ఎక్కడ ఉంటారు, నాకేం తెలుసయ్యా అంటుంది. ఆయన దగ్గర నేను ఎలా వెళ్ళగలను అని చెప్తాను. ఆమెకి తెలుసు దేవుడు చెప్పింది చేస్తే ఎక్కువైన ప్రతిఫలం ఇస్తాడని ఆమెకు తెలుసు ఆమెకి. అందుకనే ఈ 3 దగ్గర ఉన్న బంగారం ఇవ్వటానికి ఆమెకి ఏమీ కూడా సందేహం లేదు, అనుమానం కూడా లేదు ఆమెకి. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు ఆమెతో మాట్లాడాడు, దేవుడు చెప్పింది చేసింది, ఆమె గొప్ప కార్యం చూసింది ఆమె. అందుకని ఈ బంగారం ఇవ్వటానికి పెద్దగా ఆమె ఏమీ భయపడలేదు. ఆ బాధ ఏంటంటే, ఆ పాస్టర్ గారు నాకెలా తెలుస్తుందయ్యా, నేను ఎట్టాగా ఇవ్వాలయ్యా, అదే అడుగుతుంది తప్ప ఈ బంగారం ఇవ్వలేను అనేది మాత్రం సమస్య లేదా. దేవుడు అన్నాడు, నువ్వు రెడీగా ఉండు, ఏదో ఒక రోజు మీ ఊరే మీ సంఘంలోనికే వాక్యం చెప్పటం వస్తాడు, అప్పుడు ఎద్దుగానే అని దేవుడు చెప్పాడు. సరే ప్రభు అని మౌనంగా.
1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోయినాక ఈమెకు తెలియకుండానే 2 సంవత్సరాలు పోయినాక దేవుడు ఏ సేవకుడైతే చెప్పాడో అదే సేవకుడు వాళ్ళ సంఘంలో వాక్యం చెప్పడానికి వచ్చాడు. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, నీకు 2 సంవత్సరాల క్రితం నేను నీతో మాట్లాడాను కదా, ఒక పాస్టర్ గారికి నీ సొమ్మంతా ఇవ్వాలని నేను చెప్పాను కదా, ఆ పాస్టర్ గారు ఈయనే మీ సంఘంలో వాక్యం చెప్తున్నాడు, వాక్యం అయిపోయినాక తీసుకెళ్ళి ఇచ్చేయని చెప్పాడు. దేవుని కార్యాలు ఇలాగే ఉంటుంటాయి. ప్రార్థన అయిపోయినాక ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు నాతో 2 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడాడు, ఈ బంగారాన్ని మీకు ఇవ్వమని దేవుడు నాకు చెప్పాడు. ఇప్పుడు మీరు మా సంఘంలోనికే వచ్చారు, వస్తారని కూడా దేవుడు చెప్పాడు నాకు. వచ్చారు, ఇదిగోండి అయ్యా ఈ బంగారం దేవుడు ఇమ్మన్నాడు, అంతే అంటే ఆ పాస్టర్ అన్నాడు, అమ్మా నీకు భర్త లేడు కదా, నీకు 2 ఆడపిల్లలు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయాలి కదా, ఎందుకు ఈ బంగారం అంతా నాకు ఇస్తావు, వద్దు అని చెప్పాడంట. అప్పుడు ఏమంది, దేవుడు చెప్పితే చేయటం నాకు అలవాటు, దేవుడు నాకు 2 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఆయన మాట వినటం నా పని, మీరు తీసుకుంటారో తీసుకోరో నాకు అనవసరం, ఇమ్మన్నాడు నేను ఇచ్చేస్తున్నాను, మీరు దేవునితో చెప్పుకోండి అనేసరికి సరే అని చెప్పి ఆ బంగారం తీసుకున్నాడు. అట మూట కట్టి దేవుని సేవలో ఉపయోగించడానికి మూట కట్టి అట్టు పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆయన సేవలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ సంఘంలో మరి ఈ డబ్బులు చూసేటువంటి వ్యక్తికి ఆ బంగారం అంత ఇచ్చి, ఈ బంగారం ఇట్లాగే మూట కట్టి ఉంచు, ఎందుకంటే ఒకవేళ అమ్మాయి మనసు మార్చుకుని మరలా నా బంగారం నాకు ఇయ్యండి అయ్యా, ఏదో నేను పొరపాటున మీకు ఇచ్చేసాను అంటదేమో, ఇచ్చేద్దాం. ఎందుకంటే పాప మా అమ్మాయి ఒకతే, 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చెయ్యాలి, ఆమె ఎందుకు ఇచ్చేసిందో ఇచ్చేసింది, ఏంటంటే దేవుడు చెప్పాడని చెప్తుంది. ఒకవేళ మనసు మార్చుకుని వచ్చుద్దేమో, తిరిగి ఇచ్చేద్దాం, ఇది మాత్రం ఖర్చు పెట్టొద్దని అట్ట మూట కట్టి పక్కన పెట్టారు. ఒక సంవత్సరం అయిపోయినాక ఈ అమ్మాయి దగ్గర నుంచి ఒక ఉత్తరం వెళ్ళింది. ఉత్తరం చూడంగానే ఆయన అనుకున్నాడు, మొత్తానికి ఈ అమ్మాయి మనసు మార్చుకుందేమో, ఫోన్లో ఆమెకి ఇచ్చేద్దాము, ఎందుకంటే మరి అసలే భర్త లేడు, పిల్లలు పెళ్లి చేయాలి అనుకుని ఉన్నాడు. ఆయన లెటరు చదివితే లెటర్లో ఏమి రాసిందంటే, నేను దేవుని మాట విన్నందుకు దేవుడు చేసిన కార్యాలు ఆ ఉత్తరంలో రాసిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాసిందంటే, నా పెద్ద కూతురిని పెళ్లి చేసుకోవటానికి దేవుడు ఒక డాక్టర్తో మాట్లాడాడట. ఒక డాక్టర్తో మాట్లాడాడంట. పలానా రాష్ట్రంలో పలానా ప్రాంతంలో ఒక భక్తి కలిగిన అమ్మాయి ఉంది, నీవు ఆమెను పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా నువ్వు తీసుకోకూడదు, ఎదురు ఖర్చులు కూడా నువ్వే పెట్టాలని ఆ డాక్టర్తో దేవుడు మాట్లాడితే, మరి ఆ అమ్మాయి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది ప్రభు అంటే, నేను నీకు దారి చూపిస్తానని చెప్పి దేవుడు దారి చూపించినట్లుగా ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆయనతో పాటు 4 యవనస్తులు చేరుకున్నారు. ఆయన వచ్చి చెప్పాడు, అమ్మా దేవుడు నాతో మాట్లాడాడు, నేను డాక్టర్ని, పలానా రాష్ట్రంలో పెద్ద డాక్టర్ నేను,
కానీ దేవుడు మీ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. మీరు కంగారు పడి భయపడకండి. ఇంత పెద్ద ఆయనకి నేను ఎలాగా పిల్లనియ్యాలా అని మీరు అనుకుంటారేమో. దేవుడు నాతో చెప్పాడు కాబట్టి ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. అంటే ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. మీ బట్టల ఖర్చులు, మీ భోజన ఖర్చులు, మీ ఇంటి ఖర్చులు అన్నీ నేనే భరిస్తాను అని చెప్పి పెద్దమ్మని పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ డాక్టర్ గారు వాళ్ళ ఆవిడకి ఎంత బంగారం కొనగలడు? ఎంతైనా కొనగలడు, ఎంతైనా కొనగలడు. రెండో అమ్మాయికి కూడా ఒక ఇంజనీర్తో దేవుడు మాట్లాడితే వాడంతటి వాడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా. ఇద్దరు కూతుళ్ళు పెళ్ళిళ్ళు రూపాయి లేకుండా ఘనంగా జరిగించాడయ్యా. ఇప్పుడు ఆ ఇద్దరు అల్లుళ్ళు నాతో ఏం చెప్పారంటే మేము మీకు అల్లుళ్ళు కాదు కానీ నీకు కొడుకులు లాంటి వాళ్ళమమ్మా అని చెప్పి మీరు ఉద్యోగం మానేసేసి హ్యాపీగా మా దగ్గర రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. ఇన్ని కార్యాలు చేశాడు అని ఆ ఉత్తరంలో రాసిందండి. హల్లెలూయా. వింటున్నావా? వినాలి నువ్వు. పిల్లడు తర్వాత పెట్టుకోగల వాక్యం విను. ఎంతగా బంగారం వాళ్ళు ఖర్చు పెడితే 6 లక్షల రూపాయల బంగారం అంటే ఎంత? 6 లక్షల రూపాయలు బంగారం అది. వాళ్ళు సేవలు ఖర్చు పెట్టేసేద్దారు. మరి ఈ అమ్మాయికి దేవుడు ఏమిచ్చాడు? అంతకంటే ఎక్కువైన కార్యాలు చేశాడు. అది మనం చాలా విషయాల్లో దేవుడు చెప్పింది చెయ్యు, పిసినారితనంగా, పాసితనంగా, సొంతంగా బతకటం, జాగ్రత్తగా బతకటం మనం నేర్చుకుంటాం తప్ప దేవుడు చెప్పింది చెయ్యు. హల్లెలూయా. అసలు నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? అసలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీకేమైనా బైబిల్ చదవమని దేవుడు చెప్తున్నాడా? ప్రార్థన చేయమని చెప్తున్నాడా? పాట పాడని ఏమైనా పాటెత్తున్నాడా? లేదా ఈ డబ్బు దేవుని సేవ కోసం అని దేవుడిని ప్రేరేపిస్తున్నాడా? లేకపోతే పలానా వ్యక్తికి సువార్తలు ప్రకటించు అని నీకేమైనా ప్రేరేపణ వస్తుందా? దేవుడు మాట్లాడకపోతే ఏ కార్యాలు మన జీవితాల్లో జరగవు. దేవుడు చెప్పింది చేస్తే, దేవుని మాట వింటే గొప్ప కార్యాలు చూస్తావు నీ జీవితంలో. నీ ఇష్టానుసారమైన భక్తి చేస్తే గొప్ప కార్యాలు నీవు చూడలేవు. నీకు నెలకు ఒక 10,000 వస్తున్నాయి అనుకోండి, ఆ 10,000 వస్తాయి అంతే. నీకేదో అంతంత మాత్రం ఆరోగ్యం ఉండొచ్చు, ఇక అంతే ఉంటుంది, అంతే ఆరోగ్యం. ఇంకా గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చూడలేవు దేవుని దగ్గర. ఎందుకంటే నువ్వు దేవుని స్వరము వింటలేదు, దేవుడు నీతో ఏమీ చెప్పటం లేదు. ఒకవేళ దేవుడు ఏదైనా చెప్పినా, అమ్మో నేను అది చేయలేనే, నేను చేయలేను, కుదరదు, నేను తినాలి, నేను తాగాలి, నేను ఉంచుకోవాలి, నాకెట్టాగా, నేను ఎలా బతకాలి, నేను ఎలా జీవించాలి
అని మన సొంత ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటే ఆ బ్రతికే ఉంటుంది తప్ప నీవు గొప్ప కార్యాలు చూడలేవు. రెండో విషయాన్ని 40వ అధ్యాయము 31వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తెదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి అంటే అర్థం ఏంటంటే దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభువా, బైబిల్ చదువుతున్నాను, నాతో మాట్లాడయ్యా. ప్రార్థన చేస్తున్నాను, నాతో మాట్లాడయ్యా. మందిరానికి వెళ్తున్నానయ్యా, నాతో మాట్లాడయ్యా. వాక్యము ద్వారా లేకపోతే ప్రసంగము ద్వారా నాతో మాట్లాడయ్యా అని నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు నాతో ఏం చెప్తాడా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, నన్ను ఏం చేయమంటాడా, నన్ను పండుకోమంటాడా, బైబిల్ చదవమంటాడా, ప్రార్థన చేయమంటాడా, పని చేసుకోమంటాడా, అంట్లు తోముకోమంటాడా, మార్కెట్కి వెళ్ళమంటాడా, బట్టలు కొనుక్కోమంటాడా, ఏం చేయమంటాడో నువ్వు ప్రతిరోజు కనిపెట్టాలి. నువ్వు అలా కనిపెడతా ఉన్నావు అనుకో, నువ్వు ఎలాగుంటావో తెలుసా నీకు? నువ్వు కనిపెడితే, నువ్వు ఎదురు చూస్తే, నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తే, నువ్వు కనిపెడుతూ ఉంటే ఏం జరుగుద్దంటే దేవుడు నిన్ను నూతన బలముతో నింపుతాడు. నిన్ను తన శక్తితో నింపుతాడు. నిన్ను తన బలముతో నింపుతాడు. నువ్వు అలసిపోకుండా, సొలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా బ్రతికేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే డబ్బుల గురించి కానీ, రోగాల గురించి కానీ, మన జీవితాల గురించి కానీ మన ప్రాణం ఏమైపోద్దంటే అలసిపోతూ ఉంటుంది, నీరసించిపోతూ ఉంటుంది. ఇది ఎలా కట్టాలా, అది ఎలా కట్టాలా, ఇది ఎలా బ్రతకాలా, ఇది ఏం చెయ్యాలా అని మన ప్రాణం నీరసిల్లిపోద్ది. ఇంకా కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే చేతిలో డబ్బులు లేకపోతే నీరసం వచ్చేది. కొంతమందికి డబ్బులు ఉంటే హుషారుగా ఉంటారు, కొంతమంది డబ్బులు లేకపోతే నీరసం వచ్చేది. మరి ఈ నీరసం ఎలా పోతుంది, ఈ బలహీనత ఎలా పోతుంది? నువ్వు యెహోవా కోసం ఎదురు చూచినప్పుడు నీరసం పోగొట్టి, బలహీనత పోగొట్టి, నిన్ను ధైర్యంతో నింపి, నిన్ను శక్తితో నింపి, నిన్ను బలంతో నింపి బ్రతికిస్తాడు. అసలు నీకు బైబిల్ తీయటమే లేదనుకో రోజులో, ఇక ఎప్పుడు నువ్వు నిరాశగా బతకటమే, ఏడుతూ బతకటమే, బలహీనంగా బతకటమే, బాధతో బతకటమే. నీకు బైబిల్ తీయకపోతే, నువ్వు బైబిల్ తీస్తే కనుక ఏం జరుగుద్దంటే నిన్ను బలపరుస్తాడు. అసలు బైబిలే లేకుండా బతుకుతే, గుడికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి, పాఠ్య పుస్తకం తెచ్చుకోవాలి, లేకపోతే ఒక పుస్తకం తెచ్చుకోవాలి, ఒక పెన్ను తెచ్చుకోవాలి, రాసుకోవాలి. అసలు బైబిలే లేకపోతే చేతిలో ఇంకెక్కడి నుంచి వచ్చింది దీవెన? కొంతమందికి నాకు చదవటం రాదు కదా, నాకు బైబిల్ ఎందుకులే అనుకుంటారు. మోస్తే చాలు, బైబిల్ మోస్తే చాలు. నీకు చదవటం వచ్చినా రాకపోయినా మొయ్యి, బైబిల్ మొయ్యి. ఒక భక్తుడు అంటాడు,
నువ్వు బైబిల్ మోస్తే దేవుడు నిన్ను మోస్తాడు. అది బైబిల్ పక్కన పడేస్తే దేవుడు నిన్ను పక్కన పడేస్తాడు. బైబిల్ కలిగి ఉండటానికి కూడా ఇష్టం ఉంటుందా కొంతమందికి? లేకపోతే బైబిల్ తెచ్చుకుంటే సిగ్గా? మనము దీవించబడలేకపోవటానికి పాపాల్లో ఇది కూడా ఒక పాపమే, అడ్డు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని యొక్క మాట నిన్ను బలపరుచుద్ది, ధైర్యపరుచుద్ది, బ్రతికేటట్లు చేసేది. ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఆయనకి కుష్టి వ్యాధి వల్ల ఒళ్ళంతా గాయాలే, మొత్తం కురుపులే ఒళ్ళంతా కూడా. ఎంత సీరియస్ అయిందంటే ఆ కుష్టి వ్యాధి చేత ఈ ముక్కంతా కూడా తినేయబడింది. వ్రేళ్ళు, చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు అన్నీ తినేసాయి. కొన్ని సంవత్సరాలకి ఇక చనిపోవటానికి రెడీగా ఉన్నాడు. మంచం మీద మూలుగుతూ ఉన్నాడు, చచ్చిపోతాడనుకున్నాడు. చుట్టాలందరూ పిలిచారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. పాడి కూడా కట్టుకున్నారు. ఇక నిమిషాల్లోనే, గంటల్లోనే అనుకుని పాడి కూడా కట్టుకోవటానికి రెడీగా ఉన్నారు. ఆ సమయంలో ఎవరో ఒకరు ఒక రేడియో ఆన్ చేశారంట. రేడియో ఆన్ చేస్తే ఆ రేడియోలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తున్నారంటే లాజరు గురించి వాక్యం చెప్తున్నాడు. లాజరు మరణిస్తే యేసు ప్రభువారు 4 రోజులైనా బ్రతికించాడు అని వాక్యం చెప్తా ఉన్నాడంట. ఈ చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి చెవుల్లో ఈ మాటలు పడ్డాయి. ఆయన అనుకుంటున్నాడు, మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, మరి ఈ దేవుణ్ణి నమ్మితే మనకి ఏమవుతుందో అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. అలా అనుకుంటున్నాడు, మనకున్న దేవుళ్ళ అందరిలో ఈయన కూడా ఒక దేవుడు అనుకుందాం, ప్రార్థన చేద్దాం అనుకోవడం వల్ల అనుకుని ఆయనకి వచ్చిరాని మాటల్లోనే ఫస్ట్గా యేసు అని పలికాడంట. అంతే, యేసు అని నోట్లో, మనసులో, హృదయంలో పలికి, నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికించయ్యా అని ప్రార్థన చేశాడంట మనసు. అంతే, ఆ ఒక్క మాటకి అతని దేహంలో మొత్తం మార్పు వచ్చేసిందంట. చనిపోవటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి లేచి కూర్చుని నిలబడి నడుతా ఉన్నాడంట. నాకు అన్నం పెట్టండి అని చెప్పి అన్నం పెట్టించుకుని తిన్నాడు బాగా. ఇక అంతే, చచ్చిపోవలసినోడు బ్రతికేశాడు. వీడు ఎట్టా బతుకాడో జనాలకు అర్థం కావట్లేదు. ఊరు తెలిసిపోయింది, ఎట్ట బతికాడురా, ఎలా బతికాడు అని ఊరు తెలిసిపోయింది. ఎలాగ ఆరోగ్యం వచ్చింది, ఎట్లా బలం వచ్చింది, ఎట్లా శక్తి వచ్చింది, అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అని అడిగారు, ఎరా ఎలాగా స్వస్థపడ్డావురా, ఎలా నీకు ఆరోగ్యం వచ్చిందిరా అంటే ఆయన చెప్పాడంట, నేను
యేసు దేవునికి ప్రార్థన చేశాను అని చెప్పాడు. చుట్టాలందరూ కోపం వచ్చేసింది. మనకు దేవుళ్ళు లేరు అనుకొని నీవు యేసు దేవునికి ప్రార్థన చేస్తావా? నువ్వు చచ్చిపోయినా పర్వాలేదురా, నువ్వు ఆ దేవుడికి ప్రార్థన చేయకుండా ఉండాల్సిందిరా అంటున్నారంటే. చూడండి ఎలా ఉందో మనసు. ఏమనుకుంటారు? నువ్వు చచ్చిపోయినా పర్వాలేదురా, నువ్వు ఆ యేసు దేవుడికి ఎందుకు ప్రార్థన చేసావురా అసలు? అంటే మీరు అందరినీ సావాలనే చూస్తారనమాట. నేను బ్రతకటం మీకు ఎవరికి ఇష్టం లేదనమాట. నేను ఏసైగా ప్లాన్ చేస్తాను చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు అంతే. మనలాగా మందిరాలు ఉండవు. రోజు వెతుకుతున్నాడంట ఎక్కడ యేసు ప్రభు గురించి బోధిస్తారు. ఒక బైబిల్ కూడా దొరకని రోజుల తరబడి నేను యేసు గురించి తెలుసుకోవాలి, నేను యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి అని ఆశపడుతూ ఎదురు చూస్తూ కొన్ని నెలలు రోజులు గడిపేసినాక ఆయన హృదయంలో మాత్రం నేను యేసు గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చోట ఆయనకు దొరికింది యేసుని గురించి తెలుసుకుంటే. ఆయన చెప్పాడంట, అయ్యా యేసుప్రభు ఇంకా గొప్ప కార్యం చేస్తాడు, అయితే నీ పాపాలన్నీ చక్కగా ఒప్పుకో, క్షమిస్తాడు, అప్పుడు ఈ పైనున్న ఈ కుష్టి వ్యాధి కూడా పూర్తిగా పోతుందని చెప్పాడు. అంతే. ఒక బైబిల్ సంపాదించుకున్నాడు. బైబిల్లో ఉన్నాయిగా కుష్టి వ్యాధిగ్రస్తులు స్వస్థపడతాం, 10 మంది కుష్టి రోగులు వస్తే స్వస్థపరిచాడుగా. ఇవన్నీ గట్టిగా పట్టుకున్నాడు. ఇక దేవుని దగ్గరికి కూర్చుని తన పాపాలన్నీ ఒప్పుకోవటం, ప్రార్థించటం, ఒప్పుకోవటం, క్షమాపణ అడగటం, ఇట్లా చేస్తూ ఉండగా ఒక రోజు పూర్తిగా కుష్టి వ్యాధి పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు నీ తలలో ఉన్నటువంటి సమస్య కూడా పోవాలంటే నువ్వు లోతుగా నీ పాపాలు సరిచేసుకుంటే, లోతుగా నీ పాపాలు ఒప్పుకుంటే, నువ్వు దేవునికి వ్యతిరేకమైనవి ఏమేమి చేస్తున్నావో అవన్నీ ఒప్పుకుంటూ ఉంటే దెబ్బకు పోతుంది. అది స్వస్థ. దేవుడు చెప్పిన చేయకుండా నీ కాలు గురించి కూడా ప్రార్థన చేయమన్నావు, అద్భుతం జరుగుద్ది. కానీ చాలా పాపాలు సరి చేసుకోవాలి. కష్టం కదా, కష్టమే. దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉంటుందా? లేదు. దేవునికి